చైనా తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తైవాన్ ఎప్పటికీ తమదేనంటున్న డ్రాగన్ కంట్రీ తైవాన్ జలసంధిలో సైనిక విన్యాసాలు ప్రారంభించింది. జస్టిస్ మిషన్ 2025 పేరుతో తైవాన్ను చుట్టుముడుతూ మిలిటరీ డ్రిల్స్ చేస్తోంది. 89 యుద్ధ విమానాలు, 28 వార్ షిప్స్ను రంగంలోకి దించింది చైనా. కీలక తైవాన్ ఓడరేవులైన కీలు, కావోషియంగ్లను డ్రాగన్ దిగ్బంధించింది. సముద్రం, భూమిపై లైవ్ ఫైర్ డ్రిల్స్ చేపట్టింది. తైవాన్కు జపాన్తో పాటు అమెరికా మద్దతు పలుకుతున్నాయి. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు 92,000 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను తైవాన్కు విక్రయించేందుకు అగ్రరాజ్యం అంగీకరించింది. మరోవైపు జపాన్ కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతోంది. తైవాన్పై చైనా దాడి చేస్తే అది తమ దేశ ఉనికికి ప్రమాదమని భావిస్తోంది. ఈ క్రమంలోనే తైవాన్కు మద్దతుగా జపాన్ ప్రధాని తకాయిచి వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అమెరికాకు తోడుగా నిలబడతామని ప్రకటించారు. తైవాన్ చుట్టూ 5 వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా లైవ్ ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది. తైవాన్ చుట్టూ ఉన్న ప్రధాన ఓడరేవులను దిగ్బంధించడం ద్వారా బయటి దేశాల సాయం అందకుండా అడ్డుకునే ప్రణాళిక రచించింది. అయితే చైనా చర్యలపై తైవాన్ కూడా గట్టిగానే స్పందించింది. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ర్యాపిడ్ రెస్పాన్స్ విన్యాసాలను ప్రారంభించింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి యాక్షన్ చేపట్టేందుకైనా సిద్ధమని ప్రకటించింది.